ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక మీడియా దిగ్గజానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం దేశంలో ఇదే ప్రప్రథమం. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతని, తెలుగు మీడియా రంగానికి కొత్త పందాన్ని నేర్పిన ఘనత రామోజీరావు గారికి దక్కుతుందన్నారు. రామోజీరావు తెలుగువారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తిగా సీఎం మెచ్చుకున్నారు. రంగం ఏదైనా విలువలకి, విశ్వసనీయతకి పెద్దపీట వేసిన వ్యక్తి రామోజీరావు అన్నారు. పత్రికా నిర్వహణకి ఒక సవాలుగా తీసుకుని ప్రస్తుతంలో 5 దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నెంబర్ 1 స్థానంలో నడపడం, ఈటీపీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి నిశా చూపినటువంటి దార్శనికుడు రామోజీరావు అని సీఎం అన్నారు. ఇటీవల రామోజీరావు సిటీలో రామోజీరావు గారితో పాటు భేటీ అయిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు లేని లోటు తెలుగు మీడియా రంగానికి, వ్యాపార రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అన్నారు. ప్రధానమంత్రి మోడీ కూడా రామోజీరావు మరణం మీద సంతాపం తెలిపారు. రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన భారతీయ మీడియాని విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. ఆయన గొప్ప రచనలు, జర్నలిజం, చలనచిత్ర ప్రపంచం మీద చెరగని ముద్ర వేశారు. చెప్పుకోదగ్గ ప్రయత్నాల ద్వారా ఆయన మీడియా, వినోద ప్రపంచంలో ఆవిష్కరణ, శ్రేష్టత కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. రామోజీరావు గారు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా మక్కువ చూపేవారు. నేను ఆయనతో సంభాషించడానికి, ఆయన జ్ఞానం నుంచి ప్రయోజనం పొందేందుకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, అసంఖ్యాక అభిమానుల్ని సానుభూతి తెలియజేస్తున్నాను, ఓం శాంతి అని ప్రధాని నరేంద్ర మోడీ దాని మీద ట్వీట్ చేశారు. రామోజీరావు యొక్క అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందంటూ ట్వీట్ చేశారు. రామోజీరావు అస్తమయం మీద వారి కుటుంబ సభ్యులు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. రామోజీరావు గారి మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రామోజీ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. మీడియా డయోన్, నిజమైన దార్శనికుడు చెరుకూరి రామోజీరావు గారి మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. రామోజీరావు గారి స్వీయ నిర్మిత వ్యక్తి. ఆయన కథా స్ఫూర్తిదాయకం అని, అన్ని సమానతలు ఉన్నప్పటికీ గొప్ప విజయాన్ని ఎలా సాధించుకోవచ్చో ఆయన జీవితం, ఆయన ప్రయాణం ఒక నిదర్శనమని, తెలుగు మీడియా, వినోద ప్రపంచంలో ఆయన చెరగని ముద్ర వేశారని, ఆయన చాలా ఆప్యాయత గల వ్యక్తి. ఆయన గత దశాబ్దంలో నేను చాలాసార్లు సంభాషించే అవకాశాన్ని పొందాను. ఆయన నుంచి మాటల్ని ఎప్పటికీ నేను గౌరవిస్తాను. ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ వేశారు. రామోజీరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించిన రామోజీరావు యొక్క బిగ్గెస్ట్ టార్గెట్, ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు త్వరలో ఆ కోరికను తీరుస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో బాగా పోస్టులు వేస్తున్నారు.